నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు అనుకున్నటువంటి స్థాయిలో పురోగమనంలో ఉంటాయి. తాత్కాలికంగా ఏర్పడినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో, వాళ్ళ పురోగతికి సంబంధించిన విషయాల్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంటారు. క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పని భావిస్తారు. దేశకాలమాన పరిస్థితులు, ప్రపంచకాలమాన పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల అందుకు సంబంధించినటువంటి ప్రభావం అంతో ఇంతో మీ మీద కూడా పడుతుంది. కొంత ఆందోళన అనేటువంటిది, కొంత ఆలోచన అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికి దారితీసే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. జరగవలసింది భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. మీకు మంచే జరుగుతుంది. దేశకాలమైన పరిస్థితులను బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మేషరాశి వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. పనిచేస్తున్న సంస్థల్లో మీకు ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచుకోగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటని నెగ్గించుకోగలుగుతారు. మన మీద ఉన్నటువంటి ఒక భారం తీరిందని చెప్పని మానసికంగా సంతోషపడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా నిర్మోహమాటంగా ఇతరులతో మాట్లాడేటువంటి మీ వైఖరి కొంత కటువుగా ఉన్నప్పటికీ అది మీ ప్రయోజనాన్ని రక్షించే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యం అనేది చాలా ముఖ్యం అని చెప్పని భావిస్తారు. సిద్ధాంతాన్ని తాకట్టు పెట్టడానికి ఇష్టపడరు. మీకు ఇష్టం లేని పనులు ఒత్తిడితోటి చేయించాలని చెప్పిన కొంతమంది ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం మీరు చేయరు. మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఏదైతే మంచి అని చెప్పి మీరు భావిస్తారో దాన్ని మాత్రమే చేస్తారు. కానీ ఇతరుల యొక్క అభిప్రాయాల మేరకు, ఒత్తిడి మేరకు నడుచుకునేటువంటి ప్రసక్తే లేదని అందరికీ తేల్చి చెప్పేస్తారు. నాకు ప్రయోజనాల కంటే కూడాను నా సిద్ధాంతాలే నాకు ముఖ్యం, ఉద్యోగ పరిరక్షణే చాలా ముఖ్యం అని మీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నడుచుకోవడం కూడా జరుగుతుంది. ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.